నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ గాంధీపై సోము ఫైర్, ఎన్నికల విధానంపై అవగాహన లేకపోతే ఎలాగని ఎద్దేవా. శ్రీకాకుళం జిల్లాలో ధాన్య కొనుగోలు కేంద్రాలు పలస మండలంలో ప్రారంభించిన ఎమ్మెల్యే. గాడిమొగ పంచాయతీలో ఓఎన్జీసీ పరిహారం చెల్లింపు, ఎంపీ ఎమ్మెల్యేలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు. అనకపల్లి ఆధ్యాత్మిక శోభ, గౌరపాలెంలో మహారుద్రాభిషేకం. ఈ దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడైన రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోర్ ప్రచారం బీహార్ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అసలు మన ఎన్నికల విధానంపై రాహుల్ గాంధీకి అవగాహన ఉందా అని ఆయన ప్రశ్నించారు. స్థానిక క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు పొందిన ప్రతి పార్టీకి బూత్ స్థాయిలో ఏజెంట్లు ఉంటారని, అలాగే ఎన్నికల కమిషన్ తరపున బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారని, ఏడాదికి 2 సార్లు ఓటర్ల నమోదు సందర్భంగా చేసిన చేర్పులతో ఓటర్ జాబితాలు ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తారని సోము వీర్రాజు గుర్తు చేశారు. ఇంత పకడ్బందీగా ఎన్నికల వ్యవస్థ ఉన్నప్పుడు ఓట్ చోరీకి అవకాశం ఎక్కడ ఉంటుందని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఓట్ చోర్ అని ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకున్నాడు ఆయన. అలానే బీహార్ ఎలక్షన్లో ఎక్కువగా ప్రస్తావించాడు. బీహార్ యొక్క రాష్ట్రంలోకి యాత్ర కూడా చేశాడు ఆయన. కానీ అది ఎలక్షన్ రిజల్ట్ మనం గమనించినప్పుడు అటర్ ఫ్లాప్ అయింది. అది ఆయన ఒక నేషనల్ పార్టీకి, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి లీడర్. ఆయన వాళ్ళ అమ్మగారి అధ్యక్షులు. ఆయన కాంగ్రెస్ పార్టీలో గుర్తించదగ్గ నాయకుడు. అసలు మనం గమనించినట్లయితే ఓట్ చోర్ జరగడానికి అవకాశం ఉందా? ఓట్ చోరీ ఏ విధంగా జరుగుద్ది? ఒక రాజకీయ పక్షం ఒక పోలింగ్ బూత్లో బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, బిఎల్ఓ. మా ఏరియాలో బిఎల్ఓ ఒక ఫారెస్ట్ ఆఫీసర్. అంటే మేము ఉండే ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫీసర్ని బిఎల్ఓ కింద పెడతాం. అలానే మా పోలింగ్ ఏజెంట్ని పేరిమ్మంటారు ప్రతి సంవత్సరం కూడా. పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఆఫీసర్, ఈ 2 పోలింగ్ బూత్లో ఉన్న తర్వాత సంవత్సరానికి 2 సార్లు ఎన్రోల్మెంట్ చేస్తారు. ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఎన్రోల్మెంట్ చేస్తారు. బూత్ ఏజెంట్ ఉంటాడనే విషయం నువ్వు మర్చిపోయావా? దీన్ని చాలామంది మేధావులు నమ్మి ఏంటి సార్ ఇలా ప్రచారం చేస్తున్నాడు, ఏమైపోద్దో బీహార్ ఎలక్షన్ అంటే. ప్రజలు ఎవరు పట్టించుకోరండి వీటిని. ఆ దృష్ట్యా రాహుల్ గాంధీకి ఇది ఎవరు చెప్తున్నారు? అమెరికాలో ఉన్నవాడు ఎవడో చెప్తున్నాడు, భారతదేశంలో నిబంధనలు తెలియనివాడు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతే రాజు అనే నినాదానికి కట్టుబడి రైతుల తాలూకా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారాల దిశగా ముందుకు తీసుకుని వెళ్లాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడమైంది. గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులు మరలా తలెత్తకుండా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలని సూచన చేశారు. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రెంటికోట గ్రామానికి సుందరంగా తీర్చిదిద్ది నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్థానిక నాయకులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ఏడీఏఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పిఎస్ఎస్ కూర్మారావు, హెచ్ మోహన్ రావు, పీరకట్ల విఠల్, లోడకల్ కామేష్, గంగారాం, గురిటి సూర్యనారాయణ, దువ్వాడ సంతోష్, శ్రీహర్ష, కె ఢిల్లీ, రాంబాబు, కృష్ణారావు, స్థానిక నాయకులు, స్థానిక సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి
కృష్ణారావు గారికి వేసిన కోరుతున్నాం. ఎక్స్టెన్షన్ ఇవ్వాలనే ఈ నిర్ణయాన్ని కలెక్టర్ గారికి చెప్తాను, మంత్రి గారికి కూడా చెప్తాను. చెప్పి ఒప్పించే బాధ్యత కూడా నేను తీసుకుని ఏ రైతు కూడా కాస్త లేటుగా పండించిన ఇబ్బంది కలగకుండా మనకి మార్చి వరకు టైం ఇస్తే సరిపోతుంది కదండి. ఖచ్చితంగా ఆ పథకాన్ని తీసుకొస్తానని నమ్మకంతో ఉన్నాను. అయితే ఇందాక పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఇక్కడ మాట్లాడిన నాయకులు కానీ వాళ్ళకి సమాధానం చెప్పిన అధికారులు కానీ ఈకేవైసీ ద్వారా ప్రాపర్గా ప్రతి ఒక్కటి మన గవర్నమెంట్ మనకి ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ కాగితాలు ఇస్తారు. ఇందులోనే ఇచ్చిన పద్ధతి ప్రకారం మనం పండించిన ప్రతి ఆఖరి ధాన్యపు గింజకు కూడా రైతు అకౌంట్లోని డబ్బులు పడేదాకా ఇక్కడున్న అధికారులు నాయకులు మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా ఉంది, మనం గమనించాలి. 24 గంటల్లో రైతుల అకౌంట్లోకి డబ్బులు ఇస్తున్న ఈ ప్రభుత్వం ఎక్కడ? నెలలు సంవత్సరాలు గడిపి ఆఖరికి ఆ వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా 600 కోట్లు బాకీ మా ప్రభుత్వం మీద పెట్టి మేము 1600 కోట్లు రైతులకు ఇవ్వాల్సిన బాకీని కూటమి ప్రభుత్వం మీద పెడితే ఆ ప్రభుత్వం చేసింది మాకు సంబంధం లేదల్లా. మనకు అన్నం పెట్టే రైతన్నకి ఎలాగన్నా సహాయం చేయాలని ఆ 1600 కోట్లు కూడా రిలీజ్ చేసిన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఇది ఒక్కటే కాదు, గతంలోని అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిసి 13,000 మాత్రమే సంవత్సరానికి రిలీజ్ చేస్తే ఈ రోజు 20,000 రూపాయలు రైతన్నలకి 3 దఫాలుగా వాళ్ళ అకౌంట్లో వేస్తున్న ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. గర్వపడుతున్నాను, ఇలాంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. రైతే రాజని కబుర్లు చెప్పే ప్రభుత్వంలో కాదు, నిజంగా రైతుని రాజుగా చూడాలని రైతు యొక్క ప్రతి ఇబ్బందిని కనుక్కొని అధికారుల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా వాళ్ళకి అందజేసే కూటమి ప్రభుత్వంలో ఈరోజు పనిచేస్తున్నాం. రేపు 19వ తారీఖున అంటే గత 2 నెలల క్రితం జరిగిందండి. ఆ రోజు 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయగలిగాము. రేపు కూడా ప్రతి ఒక్క రైతు ఎన్ని సెంట్లు భూమి ఉన్నా, ఏ కులమైనా, ఏ పార్టీ అయినా, పార్టీలకు అతీతంగా రైతు ఉండి ఆయనకి భూమి ఉండి అది రికార్డులో ఉన్న ప్రతి రైతుకు కూడా రేపు కేంద్ర ప్రభుత్వం ద్వారా 2,000, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000, 7,000 రూపాయలు కూడా రేపు 2వ విడతగా వాళ్ళ అకౌంట్లో వేయబోతుందని చెప్పినందుకు ఈరోజు గర్వంగా ఉంది. ప్రజాప్రతినిధి అంటే ఒకసారి గెలిచేశాక మాకు సంబంధం లేదు, 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం, ఈ 5 సంవత్సరాల మా ఇష్టం అనుకునేది కాదు. ప్రతిరోజు ప్రజలకి బాధ్యతగా, ప్రజల్లో అన్ని వర్గాలకి, ఒక రైతులకి, ఒక మహిళలకి, మిగతా ప్రతి ఒక్కరికి ఏమేం కావాలో ప్రతి ఒక్కటి పథకాల రూపంలో తీసుకొని వచ్చి చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలు అవసరాలు కూడా గుర్తుంచుకొని ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రతిదీ కూడా అధికారుల దాకా చెరతీసి అది అమలయ్యేలా చూసుకుంటానని, ముఖ్యంగా ఇక్కడున్న మన వరహాల గట్ట గురించి మాట్లాడారండి, ఖచ్చితంగా మాట ఇస్తున్నానండి. కాకినాడ జిల్లా తాళిరావు మండలం కాడిమొగ పంచాయతీ పరిధిలో పెద్ద వలసల గ్రామస్తులకు పరిహారం లభించింది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుజ్జిబాబు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ కృషి ఫలితంగా ఓఎన్జీసీ 2,16,94,750 పరిహారం చెల్లించింది. పెద్ద వలసల గ్రామానికి చెందిన 343 మందికి ఒక్కొక్కరికి 63,250 చొప్పు వాళ్ల ఖాతాలో జమ చేశారు. ఈ నేపథ్యంలో పరిహారం రావడానికి కృషి చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగిలకు కృతజ్ఞత తెలియజేస్తూ పెద్ద వలసల గ్రామస్తులు అభినందన సభ నిర్వహించారు. తాళిరావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభలో సంగడి కామేశ్వరరావు, కామాడి మాతరాజు, లంకె నూకరాజు, ధర్మారావు, పేషంగి ఈశ్వరరావు, మాందాల గంగా సూర్యనారాయణ, వాడ్ర వీరబాబు, నడింపల్లి వినోద్, ఎంపీటీసీ కామేశ్వరరావు తదితరులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొత్తం ఈ రోజున మన కాడిమొగ పంచాయతీకి సంబంధించి 300 చొప్పున ఓఎన్జీసీ కాంపన్సేషన్ ఏదైతే ఆగిపోయిందో ఆ కాంపన్సేషన్ ఈ రోజున ఎవరి అకౌంట్లో వారికి ఈ రోజున అందజేయటం జరుగుతుంది. గ్రామాంది 278 ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళది 278 మందికి 63,250 రూపాయల చొప్పున పడుతుంది. ఇది కాకుండా గతంలో ఈ పంచాయతీలో గాడిమొగ పంచాయతీలో 6 అకౌంట్లు సరిగ్గా లేక ఇవ్వలేదు, వాళ్ళకి రిఫండ్ అయిపోయింది అమౌంట్. ఆ 6 కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఇది కాకుండా ఓఎన్జీసీ చరిత్రలో కానీ, మన నియోజకవర్గ చరిత్రలో కానీ, మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చనిపోయిన కుటుంబాలకు వారికి నామినీలు ఎవరైతే ఉన్నారో వారికి ఇంతవరకు ఏ ఆర్గనైజేషన్లో కానీ ఎందులో కానీ ఎప్పుడూ చేయలేదు.
చనిపోయిన కుటుంబాలకు 58 మంది కుటుంబాలకు వారి తాలూకా కుటుంబ సభ్యులకు 58 కుటుంబాలకు ఒక్కొక్కరికి 63,250 రూపాయల చొప్పున కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 278, వీళ్ళు 58, వాళ్ళు 6 కలిపి మొత్తం 343 మంది లబ్ధిదారులకి ఈ రోజున కాంపన్సేషన్ అందించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 63,250 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. బుచ్చిబాబు గారు ఎప్పుడు కౌలు చెప్పడం చిరునవ్వు. మీరు ఆలోచించండి, ఎప్పుడైనా సరే కౌలు చెప్పేవాడు ఎవడు పనిచేయడు. దయచేసి ఆలోచించండి. ఆ రోజు 4,000 పెన్షన్ ఇప్పించడం, ఈ రోజు కూడా. మరి మొన్న 10,000 జగన్ వేస్తే బ్యాండ్ పీరియడ్ టైంలో, ఏటడి కట్ట టైంలో 20,000 రూపాయలు 10,000 పెంచి 20,000 ఇప్పించిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మన బుచ్చిబాబు గారిదని చెప్పేసి మరి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మొన్న తల్లికి వందనం, ప్రతి ఇంట్లో 3-2 పిల్లలు అందరూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి 13,000 రూపాయలు కంపల్సరీగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మన బుచ్చిబాబు గారు వేయించడం జరిగింది. ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలక్షన్లు అనేటటువంటి జనరల్ ఎలక్షన్లో ప్రతి 5 సంవత్సరాలకు వచ్చినప్పుడు ప్రభుత్వాలను మార్చేటటువంటి ఎలక్షన్ టైం మేరకు చేసుకోవచ్చు, మన ఇష్టం. జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు ఏదో ఒక పార్టీకో ఏదో ఒక వ్యక్తి, మా కమ్యూనిటీ అనో, కమ్యూనిటీలు కాదు ఇక్కడ కావాల్సినటువంటిది. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఎలక్షన్లు. ఈవేళ మన మత్స్యకార గ్రామాల్లో జరిగినటువంటి మొన్న ఎలక్షన్ల తీరుకి ఏ శాసనసభ్యులైనా, అంటే మనమే కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. స్పీకర్ చింతకల్ల అయిన పాత్రుడు ఆదేశాల మేరకు స్థానిక నూకాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనుల్ని మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ కొర్రుప్రోలు శ్రీనివాస్ కమిటీ సభ్యులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనుల్ని పర్యవేక్షించిన ఆయన మేస్త్రీలకు పలు సూచన సలహాలు అందించారు. అనంతరం కొర్రుప్రోలు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గతంలో 2019లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన జరిగిందని, ఆ సమయంలో అయ్యన్న పాత్రుడు కుటుంబం అమ్మవారి ఆలయానికి 10 లక్షల విరాళంగా అందజేశారని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆలయ నిర్మాణం అస్తవ్యస్తంగా జరిగిందని, నాణ్యత లేని సిమెంట్ ఇటుకలతో వాస్తు లేకుండా నిర్మించారని ఆవేదన చెందారు. ఎక్కడ నాణ్యతలో రాజీ పడకుండా పటిష్టంగా ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. అమ్మవారికి రాబోయే కొత్త అమావాస్య పండుగ నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దాడి శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు దాభాల శ్రీను, చిన్న తదితరులు పాల్గొన్నారు. అయ్యన్న పాత్ర గారు 2019లో వారి చేతుల మీదుగా, వారి దంపతుల చేతుల మీదుగా మన నర్సీపట్నం నూకాలమ్మ వారి గుడి శంకుస్థాపన జరిగిందండి. జరిగిన తర్వాత స్పీకర్ గారు 10 లక్షలు, 1,10 కుటుంబం 10 లక్షలు కూడా వారు ఇచ్చి ఉన్నారు. తర్వాత కొన్ని పంచాంగాల వల్ల గవర్నమెంట్ మారింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత గుడిని ఏ విధంగా రూపురేఖ లేకుండా, నాణ్యత రాకుండా సిమెంట్ వాడి, నాణ్యత ఇటుకలు వాడి నా విధంగా గుడి కట్టారండి. ఆ గుడి కూడా అన్ని కూడా కాడిపోతుంది. విగ్రహాలు కూడా పక్కన దాటిచ్చారు. అందరూ గుడి ఏ విధంగా రూపురేఖ లేకుండా చేశారు. మళ్ళా పెద్ద ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు సమక్షంలోనే మళ్ళా ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయ్యన్న పరిస్థితి మీద మన గుడి నిర్మాణం జరుగుతుంది. అదే విధంగా సీఎంఆర్ వారు ఇచ్చిన 10 లక్షల రూపాయలు ఆ లెక్కల్లో పెట్టలేదు. ఇంకేమంటూ అడిగాం, వారికి మాకు తెలియదు అంటున్నారు. విజయబాబు అడుగుతున్నారు, అయ్యన్న పాత్ర అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పడం లేదు. అమ్మవారి గుడిని నువ్వు విరాళించిన డబ్బులు వాడిస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారండి? అమ్మవారి గుడికి కడతారా ఇస్తారు, మీ ఇష్టం వాడి గుడికి ఇస్తారా? పెట్ల గణేష్ మాజీ ఎమ్మెల్యే, ఆయన వీడు సూడు అని చెప్పేసి మన వీధండ్రలాగా శంకుస్థాపన చేసి మన అమ్మవారి నూకాలమ్మవారి గుడిని నాణ్యత రాకుండా, సిమెంట్ కానీ ఇసుక కానీ నాణ్యత రాకుండా వాడు గుడిని ఇష్టాసారంగా కట్టేసాడండి. నర్సీపట్నంలో నడిపట్టు కట్టారు అయ్యన్న పాత్ర గారు వైద్యుల గుడి. అది ఎలా కట్టారు? దాన్ని చూసిన కట్టారు కదా. మన నడిపట్టు నూకాలమ్మ గుడిని ఇష్టాసారంగా దిక్కు ముక్కు లేకుండా ఇష్టం కట్టేసాం, నాణ్యత రాకుండా వాళ్ళు కట్టేసాం. చూడండి ఒకసారి, అందరూ వచ్చి చూడండి. ఇవన్నీ ఎల్లకారిపోతున్నాయి గుడి అంటారా? పెద్దలు అయ్యన్న పాత్ర గారు
ఎంతో ఆయన విలువైన తల్లి కూడా ఆయన గ్రాండ్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. 1,10,000 కుటుంబం ఆ టైంలో 10 లక్షలు ఇచ్చారు. దేవుని లెక్క పక్క రాకుండా ఇష్టం చేసాం. ఇప్పుడు మళ్ళా పెద్ద అయ్యన్న పాత్ర ఇష్టం పెట్టాం. ఆయన వచ్చి చూసిన తర్వాత ఈ గుడి నిర్మాణం మాకు కమిటీ చేశారు. ఆ కమిటీ ప్రకారంగా మేము గుడిని మీకు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నామండి. ఏదన్నా మన అయ్యన్న పాత్ర చేతుల మీద ఈ గుడి నిర్మాణం జరుగుతుంది. మేము అందరూ కమిటీ వేశారు. ఈ కమిటీ పర్యవేక్షణలో ఈ గుడి దగ్గర వచ్చి మేము దగ్గర చూసుకుంటున్నామండి. నెక్స్ట్ వచ్చే పండుగ ఈ గుడిలో చెయ్యాలని భావిస్తున్నామండి. మేము అందరూ కూడా అయ్యన్న పాత్ర గారు చెప్పినట్టుగా మేమందరం కూడా ఈ పర్యవేక్షణ పండుగకి గుడి తయారు చేసి చేస్తామని మేమందరూ ఆశిస్తున్నామండి. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంకుల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహారుద్రయాగ పూజల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన తాళరేవు మండల టీడీపీ సీనియర్ నాయకుడు సాగురెడ్డి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ వేగేశ్వర భాస్కర్ రాజుని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. తాళరేవు మండలం ఉప్పంగుల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి ఉత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు చెల్లెబోయిన రాజు, పంపన శ్రీనివాస్, పైడికొండ లోబరాజు, కోరుకొండ నేరిబాబు, మట్టాపాటి కృష్ణంరాజు, చీకట్ల నాగబాబు, పితాని సత్యనారాయణ రెడ్డి, శ్రీను, నల్లం శ్రీనివాస్ తదితరుల బృందం భాస్కర్ రాజుని ఘనంగా సత్కరించి అభినందించారు. అదేవిధంగా ఆలయ అర్చకులు కొండూరి పార్వతీశ్వరరావు, విష్ బాబు, పైడికొండ లోబరాజు, బేతలం పార్వతీశ్వరులను గ్రామస్తులు సత్కరించి అభినందించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంగం గ్రామంలో ఈ నెల 7 నుంచి 17 వరకు జరిగిన శ్రీ మహారుద్రయాగం కార్యక్రమానికి ఎంత దిగ్విజయం జరగడానికి కారణం మన శ్రీ వేగేశ్వర భాస్కర్ గారు. అదేవిధంగా మన గ్రామ ప్రజల సహకారంతో ఆయన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందు తీసుకెళ్లి ఎంతో సంపూర్ణం చేశారు. ఆయనకి నిజంగా శతకోట వందనాలు. నిజంగా ఇటువంటిది ఎవరు కూడా ఇలా ఈ రోజు మానేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 7 నుంచి 17 వరకు గుడి దగ్గర కూర్చొని అంతకుముందు కూడా ఈ గుడి పనులను చేయించి చాలా దగ్గరుండి ఆయన పనులు మనకి చేశారు. ఇటువంటి దైవకారం నిజంగా పౌరులు నిజంగా అనుకోవాలి. అలాగే ఈ ఉప్పంగాలకి మనకి ఏనాడు రుణం దానికి మనకి గతంలో ఈ ఊరికి రోడ్లు వేయించారు. మళ్ళీ గుడికి డెవలప్మెంట్ కూడా చేస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే చెప్పారు గ్రాంట్ ఇస్తారని చెప్పేసి పాంచాల గడ్డం కానీ గోడ గడ్డం కానీ ఇంకా రకరకాల గుడికి డెవలప్మెంట్ చేస్తారని చెప్పారు. నిజంగా ఈ రౌండ్ మేము తీర్చుకోలేము. థ్యాంక్ యూ. అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని భోజనాలు కానీ టిఫిన్ కానీ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన యొక్క ఉప్పంగం గ్రామ ప్రజల సహకారంతో రాజుగారు చేసినటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. అలాగే మన పైడికొండ రాజు గారు కార్యక్రమం జరిగిన చాలా పనులు బాగా చేశారు. ఆయన కూడా ఒకసారి పనులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ గుడిలో చాలా మంది మన ఊరి ప్రజలందరూ కూడా చాలా మంది సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి కూడా ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో రుద్రస్వామి భాస్కర్ రాజు గారు, మన పంతులు గారు, మొత్తం ఇసుబాబు గారు అందరూ కలిపి గ్రామాన్ని అందరూ సహకరించి ఊళ్ళో అందరూ తల వంతు చేసుకుని అందరూ దగ్గరుండి చాలా బాగా చేశారు. ఈ కార్యక్రమానికి ఇలాగ ఎన్నెన్నో ముందు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. మన తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి మహారుద్రయాగం బాగా జరిగింది. చాలా సంతోషం. అలాగే భాస్కర్ రాజు గారు బాగా సహకరించారు. సత్యంబాబు మేస్టారు, విశ్వబాబు గారు అందరూ సహకరించారు. చాలా థ్యాంక్ యూ. తాళరేవు మండలం ఉప్పంగం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి ఈ నెల 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 11 రోజులు మహారుద్రయాగ కార్యక్రమం జరిగింది. మన శర్మ గారి ఆధ్వర్యంలో ఈ ఋత్వికులందరూ 11 రోజులు ఎవరికి కూడా విసుగు చెందకుండా పూజలు చేసి ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ కూడా ఉండేలా చేశారు. గ్రామానికి ఇతర గ్రామాల అందరికీ కూడా. ఈ కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో 7వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు మహారుద్రయాగం కార్యక్రమం దివ్యంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా కూడా వేగేశ్వర భాస్కర్ రాజు గారు. ఆయన నాయకుడు కాదు, సేవకుడు. ఈ రోజుని ఇంత డెవలప్మెంట్ చేశారంటే ఆయన దయవల్ల జరిగింది.
ఒక అన్నప్రసాదానికి కానీ ఒక వాటర్కి కానీ ఆయన చిన్న కుర్రోళ్ళలాగా ప్రతి పని కూడా దగ్గరుండి నడిపించాడు. ఆయన లేనిది ఏమీ లేదు ఈ రోజుని. ఎంతోమంది ఎన్నో అనొచ్చు, కానీ ఆయన నాయకుడు కాదు. ఇప్పుడు చెప్పిన మళ్ళీ సేవకుడు ఆయన ఇటువంటి నాయకుడు మరిన్ని కార్యక్రమాలను తీసుకొచ్చి ముందుకు దూసుకెళ్లాలని ఆ శివయ్య సాక్షిగా కోరుకుంటున్నాను. అనకాపల్లి పట్టణంలోని గౌరపాలెం ఆధ్యాత్మిక శోభ పులకరించింది. శ్రీ గౌరీ పంచయాతన దేవాలయం కర్రి రమేష్ కళావేదిక ప్రాంగణంలో 400 మంది దంపతులతో సామూహిక శ్రీ మహాన్యాసపూర్వక రుద్ర మహాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. మహాశివలింగాలతో పురవీధుల గుండా వెళ్లి నదిలో నిమజ్జనం చేశారు. అనకాపల్లి గౌరపాలెం శ్రీ గౌరీ పంచాయతన దేవాలయం కర్రి రమేష్ కళావేదిక ప్రాంగణంలో మంగళవారం కార్తీక మాస బహుళ త్రయోదశి మాస శివరాత్రి పర్వదినాన అర్చకులు అంపోలు గోపాలకృష్ణ శర్మ, పొందూరు సూర్యనారాయణ శాస్త్రులచే 400 మంది దంపతులతో సామూహిక శ్రీ మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ మహారుద్రాభిషేకంలో వివిధ రకాల పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. మహాశివుడు భూకైలాసంలో ఉండే విధంగా సెట్ ని ఏర్పాటు చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మహాశివలింగాలని గౌరీ పంచాయతీ దేవాలయం నుండి పురవీధుల గుండా ప్రవహించే నదిలో వేద మంత్రాల మధ్య నిమజ్జనం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో అనకాపల్లి వర్తక సంఘం కార్యదర్శి కొనతాల లక్ష్మీనారాయణ పెదబాపు దంపతులు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి దంపతులు, గౌరీ పంచాయతన ఆలయ అధ్యక్షులు కర్రి సన్యాసినాయుడు, కార్యదర్శి బొడ్డేడ రామసత్యనారాయణ, కోశాధికారి సరగడం జగదీష్, ఆళ్ల మహాలక్ష్మీనాయుడు, మల్లా సూర్యప్రకాశ్రావు, పెంటకోట సుబ్రహ్మణ్యం, పాలకవర్గ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వాగర్ధ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని శాస్త్రవచనం. ఈ కలియుగంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణభూతమైనటువంటి ఆదిత్యాది నవగ్రహములలో కుజగ్రహ సంబంధమైనటువంటి దోషం. అటువంటి దోషాన్ని నివారించు చేయగలిగే ఏకైక మార్గం ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కుజస్తంభన, అష్టగ్రహ కూటమి, అలాగే గోచార రీత్యా ఉన్నటువంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు, వీటన్నిటికీ సరైనటువంటి హేతుబద్ధమైనటువంటి ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం సంపూర్ణ ప్రసాదాన్ని, ఫలితాన్ని ఇస్తుంది. అందులో కలవు పార్థివముచ్యతే అంటే ఈ యుగ ప్రభావాన్ని అనుసరించి మట్టితో చేసినటువంటి శివలింగానికి అభిషేకన, అర్చన, ఆరాధన చేస్తే మిగతా లోహాలతో తయారు చేసినటువంటి లింగ అభిషేకముల కన్నా ఎక్కువ ఫలితాన్ని మానవులు పొందుతారని ఋషులు చెప్పి ఉన్నారు. దానిని అనుసరించి 400 సుమారుగా మట్టి లింగములు తయారు చేసి, ప్రధానంగా మరొక మట్టి లింగాన్ని తయారు చేసి, వాటన్నిటికీ కూడా మహాన్యాసం అనే మంత్రములు ప్రత్యేకించి చదివించి, న్యసించి, దాని ద్వారా వారందరూ ఎవరి మట్టులో వారు ముట్టుకొని శివలింగానికి అభిషేకం చేసే అవకాశం కల్పించేది మన గౌరీ సేవా సంఘం పెద్దలు. అలాగే మహాన్యాసం అయిపోయిన వెంటనే పంచామృత అభిషేకము, ఫలరసములతో అభిషేకము, ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని మనకి ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. అలాగే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఫలరసములతో అభిషేకం చేసినందువల్ల అరిషడ్వర్గములు ప్రకోపించకుండా మానవులందరి తాలూకా అరిషడ్వర్గములు లోబర్చుకొని ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి దంపతులుగా అన్యోన్యత, వారిరువురి మధ్య ఏ రకమైనటువంటి పొరపచ్చాలు లేకుండా ఉండడం, సత్సంతాన ప్రాప్తి, సంతానములకు సద్గుణములు రావడం, భూ సంబంధమైనటువంటి వ్యవహారములలో ఎటువంటి చిక్కు సమస్యలు ఉన్నా అవి తీరిపోవడం, అలాగే రాజకీయ సంబంధమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా వాటిని కూడా ప్రత్యర్థుల తాలూకా గొడవలు లేకుండా అవి తీరడం, అలాగే భూభాగములు స్వాయత్తీకరణ, ఎవరి దేశానికి చెందినటువంటి భూభాగములు స్వాధీనంలో ఉండడం, సరిహద్దుల్లో ఎటువంటి గొడవలు, యుద్ధములు రాకుండా ఉండడానికి ఈ అభిషేకం చాలా దోహదపడుతుంది. మనం ఇక్కడ చేస్తే అభిషేకం లోక కళ్యాణం ఎలా సిద్ధిస్తుందంటే ఈశ్వర శక్తి, పరమేశ్వర శక్తి
ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉంది. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ ఈ భగవత్ శక్తి వెళ్ళి ఆ యొక్క సమస్యని సంపూర్ణంగా నిర్మూలన చేస్తుందన్నది ఎటువంటి సందేహము లేదు. అలాగ ఒక అభిషేకం చేస్తేనే ఫలితం వచ్చేటప్పుడు 400 అభిషేకాలు జరగడం అనేది చాలా విశేషం. బహుశా మన రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఇందుకోసం మన గౌరీ సేవా సంఘం పెద్దలందరూ కూడా వారందరినీ దంపతులుగా కూర్చోబెట్టి వారి చేత సాయంకాలం ప్రదోషకాల సమయంలో మాస శివరాత్రి పర్వదినంలో కృష్ణాంగాలకు చతుర్దశి పర్వదినంలో ఈ అభిషేక కార్యక్రమం నిర్వహించడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఒకటవ అవసరం లేనటువంటి చాలా ఉత్కృష్టమైనటువంటి విషయం. అలాగా గౌరీ పరమేశ్వరి పంచాయత దేవాలయంలో ఉపాలయంగా స్వామివారు కూడా ఉన్నారు కాబట్టి ఆ స్వామివారికి సంబంధించినటువంటి విశేష కార్యక్రమాన్ని కూడా చేయాలన్న ఒక సదుద్దేశంతో లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేశారు. నిన్న రాత్రి ఈ కార్యక్రమం గడిచిన తర్వాత ఇప్పుడు ఉత్తర పూజ కార్యక్రమం మంగళ నీరాజన అయిన తర్వాత ఈ మట్టి లింగములన్నీ కూడా నదిలో నిమజ్జనం చేస్తారంటే ఆరేశాలయుడిలో నిమజ్జనం చేస్తారు. దానికోసం కూడా భక్తులు 50 మంది వచ్చి ఉన్నారు. ఆ నిమజ్జనం అయిన తర్వాత స్వామివారి ప్రసాదాన్ని అందరూ పూర్తిగా పొందగలరని ఆశిస్తున్నాం. ఇందులో పాల్గొన్నటువంటి దంపతులందరికీ కూడా విశేషమైనటువంటి కృతజ్ఞత, అభినందన, ఆశీస్సులు ఆ గౌరీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ ఓం సహనా భవతు సహనా భవతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గౌరీ పరమేశ్వరి అనుగ్రహ సిద్ధిరస్తు. 1943 సంవత్సరంలో ఆనాటి మా గౌరీ సంఘం పెద్దలు సర్వలోక కళ్యాణార్థం గౌరీ సేవా సంఘాన్ని స్థాపించి 1958లో గౌరీ పంచాయతీ దేవాలయాన్ని ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు భక్తి ప్రపత్తులు పెరగాలి అనే ఉద్దేశంతో కార్యక్రమం గుడికి నిర్మాణం చేయడం జరిగిందండి. ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా రికార్డు స్థాయిలో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా 8 కళ్యాణాలు జరుగుతున్న ఏకైక దేవాలయం రాష్ట్రం మొత్తం మీద అనకాపల్లి గౌరీ సేవా సంఘం గౌరీ పంచాయతీ దేవాలయం మాత్రమే. ఇక్కడ 1 కోటి తులసి పూజ, 1 కోటి బలవార్చన, 1,40 లక్షలు ఒకే రోజు శివనామ జపం, 365 రోజులు భజన హరినామ సంకీర్తన ఇక్కడ జరిగిందండి. అలాగే 2019లో 54 మంది వేద పండితులచే 14 రోజులు మా శౌర్యయాగం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈరోజు లోకం అంతా చల్లగా ఉండాలి, ఏ ఇబ్బందులు రాకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఆయుష్తో జీవించాలి అందరూ అని చెప్పి సదుద్దేశంతో ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని మా అర్చకులు ప్రధాన అర్చకులు అంపోలి గోపాలకృష్ణ గారి సలహా సూచనల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. 400 మంది దంపతులు కూర్చొని మహాన్యాస రుద్రాభిషేకాన్ని చేయడం అన్నది బహుశా ఇది ఒక రికార్డ్ అయ్యి ఉంటుందండి. ఎందుకంటే అభిషేకం గుళ్ళో చేస్తారు, భక్తులు కూర్చుంటారు. ఇక్కడ అలా కాదు, 400 మంది భక్తులు కూడా 400 రుద్రాభిషేకాలు ఒకేసారి జరిగినట్లు జరిగింది. ఇది ఖచ్చితంగా దీని తాలూకా రిజల్ట్ భగవంతుడి తాలూకా అనుగ్రహం అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంఘం తరఫున. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాహుల్ గాంధీపై సోము ఫైర్, ఎన్నికల విధానంపై అవగాహన లేకపోతే ఎలాగని ఎద్దేవా. శ్రీకాకుళం జిల్లాలో ధాన్య కొనుగోలు కేంద్రాలు పలస మండలంలో ప్రారంభించిన ఎమ్మెల్యే. గాడిమొగ పంచాయతీలో ఓఎన్జీసీ పరిహారం చెల్లింపు, ఎంపీ ఎమ్మెల్యేలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు. అనకపల్లి ఆధ్యాత్మిక శోభ, గౌరపాలెంలో మహారుద్రాభిషేకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.